టాప్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. మెదక్ జిల్లాలో చిత్ర విచిత్ర రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ గా పోటీ చేసిన మానగల రామకృష్ణయ్యకు వ్యతిరేకంగా ఆయన రెండవ కొడుకు వెంకటేష్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మూడవ కొడుకు భాస్కర్ తండ్రికి మద్దతుగా నిలిచారు. తన తండ్రిని గెలిపించాలని, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని గురువారం భాస్కర్ ప్రచారం చేశాడు. ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాతో అన్నారు. ఇదే విషయం నిన్న ఢిల్లీలో పీఎం మోదీతో మాట్లాడాను. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ప్రాంతంలో ఎయిర్ బస్ తీసుకొచ్చి కంపెనీలు నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా పలు జిల్లాల్లో పోలీస్ బలగాలు గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. షాద్నగర్ పరిధిలోని పలు పంచాయతీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇక రాజకీయాలు కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ జిల్లా ఏపూర్లో తల్లి కూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థిగా తల్లి లక్ష్మమ్మను బీఆర్ఎస్, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో అక్రమంగా తరలిస్తున్న 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ రమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాచమైలారం నుంచి మహారాష్ట్రకు సన్న రేషన్ బియ్యం తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం రావడంతో తూప్రాన్ పరిధిలోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద గురువారం వాహన తనిఖీలు చేపట్టగా రేషన్ బియ్యం లారీ పట్టుబడినట్లు తెలిపారు. విజిలెన్స్ సీఐ అజయ్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఇదే టాప్ తెలంగాణ న్యూస్. రేపటి టాప్ తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.